వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో తోడు కావాలి, ఇదేంటంటే రెండో పెళ్లి పరిచయ వేదిక అనమాట. సో వీళ్ళ ఆఫీసెస్ చాలానే ఉన్నాయి, అన్ని ఏరియాస్లో బ్రాంచెస్ ఉన్నాయి. అసలు ఏంటి వీళ్ళ మోటో ఏంటి, దీన్ని ఎవరు కాంటాక్ట్ అవ్వాలి, సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఆర్గనైజేషన్ ఎండి మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్కారం ధనలక్ష్మి గారు. ఎట్లా ఉన్నారు? చాలా బాగున్నాను. మీ వీడియోస్ అంటే డాక్టర్స్తో చేసే వీడియోస్ నువ్వు ఒక యాక్టర్ లాగా ఉంటావు. నాకే చెప్పారా? అది ఏంటంటే చాలా అంటే డాక్టర్లు ఇంటర్వ్యూ చేయాలంటే ఎవరు పడితే వాళ్ళు చేయలేము. నాకు ఒక ఐడియా ఉంది. నేను ప్రముఖులతో జడ్జెస్తోనూ, పోలీస్ ఆఫీసర్లు, డీజీపీ, చీఫ్ సెక్రటరీ, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, రామచంద్రు, ఇది ఒరిస్సా చీఫ్ సెక్రటరీ, వీళ్ళందరూ ఇంటర్వ్యూ చేయడం వేరు. ఒక ఇంటర్వ్యూ, ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు. 7981428371. అది నా ఫోన్. అది ఇంకోటి కూడా ఉంది నాకు. ఒకే సెల్లో 2 సిమ్లు ఉంటాయి కదా. 9346413672. ఈ రెండింటికి ఒక కాల్ వస్తే, నేను అంతకుముందు ఇంటర్వ్యూ చేసి చాలామంది డీజీపీలు, లాయర్లు, జడ్జిలు ఇవన్నీ చేయడం ఎత్తు. వాళ్ళ అన్నట్టుతో నేను నా మనసులో నేనే ఎందుకు పెట్టాలి, ఎందుకు పెట్టకూడదు ఈ ఆర్గనైజేషన్ అంటే, శ్రీకాకుళం ఉన్నాడు, హైదరాబాద్ రావాలి రెండో పెళ్లికి. ఇక్కడ ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి. వాళ్ళందరూ ఇక్కడ రావాలంటే అంత మాకు ట్రైను దొరకట్లేదండి. ఏంటి సార్, నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు నా నెంబర్ ఉంటుంది వాళ్ళకి, మరి దుర్గా ప్రసాద్ ఇంటర్వ్యూస్ అని. అందువల్ల నాకు ఫోన్ చేశారు. అప్పుడు నాకేం అనిపించింది అనమాట, అసలు చాలా నేనే పెడితే ఎలా ఉంటుంది అన్న ఒక ఆలోచన వచ్చి నేను తోడు కావాలని స్టార్ట్ చేశాను. మన హైదరాబాద్లో నిర్వహించాను. సక్సెస్ఫుల్గా ఒక 100 మెంబర్స్ వచ్చారు. వాళ్ళు నన్ను నమ్మారు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే, మా చిన్నప్పుడు అంటే మీరు వచ్చినప్పుడు మ్యాట్రిమోనీలు వచ్చేసినాయి మీ మ్యారేజ్కి. మా చిన్నప్పుడు ఏంటంటే, ఒక మా మేనమామో, మా బాబాయో, మా పిన్నో, లేకపోతే మా చుట్టాలో ఎవరో ఒకళ్ళు, అరే దుర్గా ప్రసాద్కి కాకినాడలో సీతాదేవి ఉంది, మామిడిపల్లి వెంకటరావు గారు అమ్మాయి భలే ఉంటుందిరా అని చెప్పేసి వాళ్ళు అలా చెప్పేవారు. వాళ్ళు వెళ్ళి దుర్గా ప్రసాద్ ఎంఎస్సీ చదువుకున్నట్టు మీకు అలా చెప్పేవారు అనమాట. ఇది చుట్టాల ద్వారా. నేనేమన్నా అంటే, ఈ జనరేషన్ అందరికీ మ్యాట్రిమోనీస్ ఏమో కానీ నేను మీ కుటుంబ సభ్యుల్లాగా ట్రీట్ చేయండి. నేను మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిని. మీ మేనమామ, మీ బాబాయ్, మీ చుట్ట శ్రేయభిలాషి, మీ నైబరు, మీ నాన్నగారి ఫ్రెండ్, మీ నాన్నగారి బ్రదరు, లేదా మీ అమ్మగారి బ్రదరు, అలా ట్రీట్ చేసుకుని, నేను మీ కుటుంబ అంటే ఒక మనిషికి పెళ్ళి అవ్వలేదు అనుకోమ్మా, మొత్తం ఆ చుట్టాలందరూ కూడా చాలా బాధపడుతుంటారు. ఆడి పెళ్ళి అవ్వలేదు, మంచి అమ్మాయి దొరకలేదు, లేకపోతే మంచి ఒక అమ్మాయి ఉందనుకో, ఎవరు దొరకలేదని బాధపడుతుంటారు. కొన్ని కారణాలలో ఏమవుతుందంటే, భర్త చనిపోయాడు, ఆ అమ్మాయికి 35 years. ఎందుకు చనిపోయింది చూస్తే యాక్సిడెంట్ అయింది. ఇంకొక అతనికి వైఫ్కి క్యాన్సర్ చిన్నప్పుడే. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రముఖులు ఉన్నారు, దిల్ రాజు గారు, సునీత గారు మ్యారేజ్ చేసుకున్నప్పుడు అందరూ అది రకంగా అనుకున్నారు, ఇదేంటి సింగర్ పెద్ద పిల్లలు ఉన్నారు కదా అని. అక్కడ ఒక తోడు కావాలమ్మా. తోడు కావాలంటే ఏంటి, వాళ్ళు పుడుకునేటప్పుడు మనసులోని భావాలు చెప్పుకోలే ఎవరితోన్నా. ఇవన్నీ మిగతాలో పక్కన డబ్బులు ఇవన్నీ ఒకటే. నాకు ఎంతోమంది అంటే భార్య అంటే చాలా ఇష్టం వాళ్ళకి, కానీ బెడ్ మీద కూడా చనిపోయింది. పొద్దునంతా ఆఫీస్ చూసుకుని ఇలాగ పడుకునేసరికి పెద్ద ప్రొఫెసర్, ఆయన 3 lakhs ఎంతో శాలరీ వస్తుంది. వచ్చేసరికి వాళ్ళ ఆవిడ జ్ఞాపకం వస్తుంది, మాట్లాడడానికి లేదు. తోడు కావాలి అంటే ఎవరైనా ఉంటే బాగుంటుంది అనిపించింది అతను. అటువంటి వాళ్ళందరికీ నేనేం చేస్తున్నానంటే, మన హైదరాబాద్లో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. నేను మినిమమ్ 30,000 పెట్టాను. అంటే ఎవరైతే సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా కొన్ని కండిషన్స్ పెట్టా. 30,000 మినిమం ఇన్కమ్ ఉండాలి. ఆ లోపు అనుకోండి వేరే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఏమైనా తీసుకుంటారు వాళ్ళు. నేను ఏమంటే కొద్ది మంచి ప్రొఫైల్. నా ఉద్దేశం ఏంటంటే, చక్కగా ఒక్కసారి సెకండ్ మ్యారేజ్, ఎందుకు సెకండ్ మ్యారేజ్, భర్త చనిపోయాడు, లేదా భార్య చనిపోయింది, లేదంటే విడాకులు తీసుకున్నారు. భర్త చనిపోతే డెత్ సర్టిఫికేట్ ఉండాలి, భార్య చనిపోతే ఆ భార్య యొక్క డెత్ సర్టిఫికేట్ ఉండాలి, విడిపోతే కోర్టు ద్వారా తీసుకొని ఉండాలి. అంతేకాని మేము పెద్ద మనుషుల ద్వారా అయ్యామండి, మా చుట్టాల్లో మీ లాయర్ రాసేటండి, అది ఒప్పుకోరండి. నేనైతే ఒప్పుకోను. ఇది ఒక పరిచయ వేదిక. ఈ పరిచయ వేదికకి మనకి ఆడవాళ్ళందరూ వస్తారు, భర్త లేని వాళ్ళు, లేదంటే విడాకులు తీసుకున్న వాళ్ళు, మగవాళ్ళు వస్తారు. ఒక్కొక్కరిని పరిచయం చేస్తాం. ఇది ఏంటంటే ధనలక్ష్మి గారు, మన యొక్క ఓన్లీ పరిచయ వేదిక. వాళ్ళ గురించి చెప్తాం. వాళ్ళకి ఒకరికొకరు ఇష్టమైంది అనుకోండి, ఇష్టమైతే వెనక మాట్లాడుకుని నెక్స్ట్ వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవడం ఇవన్నీ కూడా వాళ్ళ బాధ్యత. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే,
మార్చి 9వ తారీఖున తిరుపతిలో కండక్ట్ చేస్తున్నాను స్లేట్ స్కూల్లో. రెండోది మార్చి 16 ఆదివారం హోటల్ కోసల లెనిన్ సెంటర్ బ్యాక్ సైడ్ ఉంది, చందన బ్రదర్స్ పక్కన. అది మార్చి 16. మార్చి 23 తారీఖున విశాఖపట్నం హోటల్ రవిచందర్ ఇండియన్ ఐఓసి పెట్రోల్ బంక్ పక్కన ఉందన్నమాట. ఇవన్నీ కూడా నేను ఏంటంటే నేనే ప్రజల వద్ద పాలనలాగా నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, వాళ్ళు రావక్కలేదు. అంటే విశాఖపట్నం ఏరియాలో అందరూ కూడా అక్కడ రావచ్చు, కాకినాడ కానీ వాళ్ళందరూ కూడా కాకినాడ రాజమండ్రి వాళ్ళు కూడా రావచ్చు, లేకపోతే విజయవాడ రావచ్చు, వాళ్ళు వీళ్ళని బట్టి. నేనంటే కొద్దిగా రిజిస్ట్రేషన్ పోయింది. ఏంటంటే ఏదో మ్యాట్రిమోనీస్ మీద చాలా అనుమానాలు అపోహలు ఉన్నాయమ్మా, ఏదో డబ్బులు కట్టించేసుకుంటారని. నేనేమన్నా ఒక కుటుంబ సభ్యుడిని, నేను మీ ఒక రిలేటివ్ అని చెప్పాను. ఆ రిలేటివ్గా నేను ఒక మినిమం నేను ఒక ఆఫీస్ మెయింటైన్ చేయాలి, స్టాఫ్ మెయింటైన్ చేయాలి. ఒక ఆఫీస్ మినిమం హైదరాబాద్లో తీసుకోవాలంటే నేను వెళ్ళి అడుగుతుంటే 1 lakh అడుగుతున్నారు. నేను 1 lakh ఏంటి ఇది ఏం ఒక ఆఫీస్ లాగా ఇలా పెట్టుకుని ఏసీ కానీ లేకపోతే వచ్చిన వాళ్ళందరూ కూర్చొని నాతో మాట్లాడాలి కదా. ఆఫీస్ కావాలంటే 1 lakh అడుగుతున్నారు. అంటే నేను మినిమం రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకుంటా. వాళ్ళు కానీ రెడీగా మ్యారేజ్ అయిపోయింది అనుకోండి, మీ ఇద్దరు మ్యారేజ్ ఫిక్స్ అయిన డబ్బులు కట్టండి ఏం ఉందో. మనం ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజు పరిచయ వేదిక మాత్రమే. ధనలక్ష్మి గారు కొంతమంది ఏం చేశారంటే, ఏమంటే మాది పెద్ద ఫ్యామిలీ అండి, నేను ఆ పేరు చెప్తే మాజీ మినిస్టర్ అని మీకే తెలిసిపోతుంది, మా అబ్బాయి నేను ఇప్పుడు 2వ పరిచయ వేదిక అనుకున్నాను కదా, నెమ్మదిగా పెన్షన్ వచ్చి ఉన్నారమ్మా 1,20,000 1,50,000. వీడియో చాలా వైరల్ అయింది ఒకటి. అవునండి, పెన్షన్ వస్తుంది, చాలా ఓల్డ్ ఏజ్ అయినా 70 years. నిజంగా అమ్మ ధనలక్ష్మి, నాకు 70 years అతను మ్యారేజ్ చేసుకుంటాడా అని నేను కొద్దిగా తక్కువ భావనతో ఆయనతో నేను పబ్లిక్ టాక్ తీసుకున్నాను. నిజంగా చెప్తున్నాను, అది అయిన తర్వాత నా మనసు మారిపోయిందమ్మా. ఆయన వణుకుతున్నాడు. అంటే కొంతమంది చూడడం ఏమనుకుంటారంటే ఏదో భార్య లేదు, శృంగారపరమైన కోరికలు అలా అనుకుంటారు, కానీ అస్సలు కాదు అని నాకు అర్థమైంది. ఏమంటే కూర్చి భోజనం చేసినా అది ఒక శృంగారమే, సరదాగా నడుచుకుని వెళ్ళినా శృంగారమే, సరదాగా వాళ్ళు ఒక టవల్ హస్బెండ్ చేస్తుంటే టవల్ ఇస్తుంటే అది ఒక శృంగారం. ఏమండో జాతర స్నానం చేస్తుందనుకోండి, ఎంతో ఆనందపడిపోతాడు అతను. తోడు అంతే తోడు చక్కగా కబుర్లు చెప్పి. ఎందుకంటే పిల్లలు ఈ రోజుల్లో వాళ్ళు అమెరికా అన్ని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇంకోటి ఏంటంటే ధనలక్ష్మి గారు బాగా పిల్లలు కూడా చాలా అంటే సంతోషించదగ్గ విషయం. అంటే ఇది ట్రెండ్ మారింది. ఇప్పుడు ఆ టాబ్లెట్ వేసుకోవాలి 70 years అయినా, వేసుకున్నాడో లేదో. నేను కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాబ్లెట్ హెడేక్ అని వేసుకున్నాను, ఇందాక వేసుకుందాం వేసుకున్నానా ఏదో మర్చిపోతున్నాం అలాగా. అటువంటిది ఒక తోడుంది అనుకోండి, వాళ్ళు చూస్తారు. ఒక అమ్మాయి ఫోన్ చేసిందమ్మా, అమ్మాయికి మంచి ఒక అంటే స్ట్రాంగ్ లేడీ అని అనుకునేదంట తను. నేను ఒక్కదాన్నే బతకగలను, నాకు 80,000 శాలరీ, హస్బెండ్ చనిపోయాడు, నేను ఎలాగైనా బతకగలను, నాకు 80,000 శాలరీ, నేను ఒక ఆఫీసర్ని అలా అనుకుంది. ఒకరోజు ఫీవర్ వచ్చేసిందమ్మా, కదలేని స్థితి అంట. వాళ్ళ అక్కకి వాళ్ళ అన్నకి ఫోన్ చేస్తే వాళ్ళు ఎక్కడో గచ్చిబౌలి ఏమో ఎల్బీ నగర్లో ఉంది, రావడానికి 4 hours 5 hours పడుతుంది. ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తే ఫీవర్ అయితే ముందు చెప్పాలి కదా అన్నారు. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఒకళ్ళు తోడు అనమాట, నిజంగా పడిపోయినా ఫీవర్ వచ్చినా ఏమన్నా. అయితే మనకేంటంటే ఇది ఎవరు పడితే రాకూడదమ్మా. ఇది ఆడవాళ్ళు అయితే కొద్దిగా దీంట్లో ఏం చేస్తున్నారంటే, కొంతమంది నాకు ఫోన్ చేశారు, 5 లక్షల అప్పు ఉంది ఆడవాళ్ళు, 10 లక్షల అప్పు ఉంది, 20 లక్షల అప్పు ఉంది, అటువంటి వాళ్ళు రాకూడదు. జెంట్స్ అనుకోండి, ఇది మినిమం 30,000 ఇన్కమ్ ఉండాలి. నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ప్రత్యేకంగా పెన్షనర్స్ గురించే, నేను ప్రత్యేకంగా పెన్షనర్స్ గురించే పెడదాం అనుకుంటున్నాను. ఎవరికైతే ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు, పెన్షనర్స్, ఇదిగో నాకు పెన్షన్ వస్తుంది 30,000 పెన్షన్ నుంచి అది ఎంత వచ్చినా సరే మినిమం 30,000 ఉండాలి, అంతకన్నా తక్కువ అయితే నా దగ్గర రావద్దని చెప్తున్నాను. 30,000 పెన్షన్ ఉండాలి, ఆ ప్రత్యేకంగా ఓ రోజు పెడదామని. ఇంకోటి ఏంటి ఆలోచన, ఏమండి మీరు ఇలా 2వ పెళ్లి పెట్టారు, అసలు మా అబ్బాయికి పెళ్ళి అవ్వలేదండి, మా అమ్మాయి పెళ్ళి అవ్వలేదండి, ఆ ఫోన్లు ఎక్కువైపోయినాయి. అది కూడా పెట్టాలనుకుంటున్నాను ధనలక్ష్మి గారు. నేను ఫస్ట్ మ్యారేజ్ కూడా మంచి ఉద్దేశంతో ఏ పని చేసినా మనం సాయం చేస్తున్నాం. మ్యాట్రిమోనియల్ లాగా లేకపోతే వాళ్ళు ఏదో అనుమానాలు అపోహలు పెట్టుకోవద్దు. నేను టీవీలో కనబడుతుంటాను, నేను టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చాను,
నేను ఎంతోమంది స్టూడెంట్స్కి వాళ్ళు నా దగ్గర చదువుకునే వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఏమో కలెక్టర్లు ఎన్ని అయిన వాళ్ళు ఉన్నారు. ఓంకార్ నా దగ్గర స్టూడెంట్, సుకుమార్ నా కొలీగ్. అంటే ఎన్ని గొప్ప చెప్పుకోవడం కాదు, ఊరికనే చెప్పుకోవడంలో కూడా తప్పలేదుగా అయినప్పుడు. నాకు నేను మాస్టర్ దుర్గాప్రసాద్ ఎలా వచ్చిందంటే, ఓంకార్ జోడీ 2 ప్రోగ్రామ్కి వెళ్ళా. చూడగానే అక్కడ ఒక సీక్రెట్గా నన్ను రమ్మన్నారు. వెళ్ళి చూసి నేను ఇలా చూసి మాస్టర్ దుర్గాప్రసాద్ అన్నాడు. అది ఇది చాలా బాగుందని చెప్పి, అంటే అందరూ సార్ అంటారు, అందుకని మాస్టర్ దుర్గాప్రసాద్ మాట మంతి కార్యక్రమానికి స్వాగతం, నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్ అని మొదలెడతా ఏదో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు. అందువల్ల చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నేను చాలా మినిమం అనమాట భోజనాలు కూడా, ఒక్కొక్క ఏంటంటే స్టెప్ బై స్టెప్. అవును, ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు బాధపడతారు, అంటే నేనేంటంటే సర్వీస్ మోటోతో వచ్చానమ్మా, నన్ను నమ్మమని కోరుతున్నాను. ఒక శ్రేయోభిలాషిగా వాళ్ళ ఇంటి పెద్దగా, ఒక ఇంట్లో ఉన్న ఒక రిలేటివ్గా నన్ను ట్రీట్ చేయమని అడుగుతున్నాను. అంతేగాని నేను ఇది ఒక డబ్బులు సంపాదించాలంటే, నీకు RRR సినిమా జ్ఞాపకం ఉందమ్మా. RRR ఏంటంటే, నాకు నేనేమనుకున్నా అంటే, నన్ను ఫ్రెండ్స్ నేను ఈ టీవీలో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన తర్వాత రియల్ ఎస్టేట్ చెప్పినారు, నువ్వు ముందు ఉండు, మేము చూసుకుంటాం, డబ్బులు మేము పెట్టుబడి పెడతాం. నాకు ఇష్టం లేదని చెప్పా. రెస్టారెంట్ పెడదాం అన్నాడు, అది కూడా వద్దని చెప్పా. దానివల్ల ఏంటి, రెస్టారెంట్ అంటే నాకు ఆ హోటల్లో ఉండిపోవాలి. నేనేమంటే RRR అని చెప్పాను కదా, 3 రీమ్యారేజెస్. RRR రెస్టారెంట్ వద్దు, రియల్ ఎస్టేట్ వద్దు, రీమ్యారేజ్ ముద్దు అలా అనుకుని RRR అనుకుని ఈ 3ది సెలెక్ట్ చేశాను. ఆ నెంబరు భలే ఉంది, 7981428371. దాంట్లో నా పెళ్లి ఇది కూడా ఉంది, ఇయర్ 83 అని ఉంటుంది అది. అమ్మయ్య, ఈ నెంబర్ చాలా బాగుంది అనుకున్నాను నేను. ఇంకోటి నా చిన్నప్పుడే 9346413672, అది కూడా నాకు వచ్చిన ఫోన్ కాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ధనలక్ష్మి గారు, సమంత గారు ఉన్నారండి, ఆవిడ విడిగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ మనకు తెలుసు, ఆవిడ ఇప్పుడు స్ట్రాంగ్గానే ఉంది. ఇప్పుడు సమంత గారు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎప్పటికప్పుడు అనిపిస్తుంది నేను మ్యారేజ్ చేసుకోవాలని. నేనేమన్నా అంటే, కొంతమంది వాళ్ళ ఇండస్ట్రియలిస్టులు అమ్మ, ఎలైట్ పీపుల్, మేము ఇలా పరిచయ వేదిక అంటే ఏంటి, ఒక మీటింగ్ లాగా రావచ్చు, కూర్చోలేరు. ఇప్పుడు దిల్ రాజు గారు సెకండ్ మ్యారేజ్ వచ్చి కూర్చోండి అంటే ఎలా కూర్చుంటాడు ఆయన? లేదంటే ఇంకొక, ఇప్పుడు జయసుద్ గారు కూడా 2వ మ్యారేజ్ చేసుకున్నారు అంటారు. నరేష్ గారు సీనియర్, ఆయన కూడా 2వ మ్యారేజ్ చేసుకున్నారు అంటారు. 3వది ఏదో అనుకో సహజీవనం, అది ఆయన ఇష్టం. అది అలాగా సునీత గారు, ఇటువంటి వాళ్ళు ప్రముఖులు ఉన్నారు. నేను కొన్ని వాళ్ళు చేసుకున్నారు కాబట్టి చెప్తున్నాను, చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేశారు. నేను ఏమన్నానంటే, ఎవరైతే రాలేని ఉన్నారో, మేము మాకు మ్యారేజ్ కావాలి కానీ అందరిలో కూర్చోం, అటువంటి వాళ్ళు వాళ్ళ ప్రొఫైల్ బాగుంటే, అంటే చిన్న బజ్జీ కొట్టోళ్ళు, అంటే నేను వాళ్ళ తక్కువ చేశాను కాదు, అటువంటి వాళ్ళకి ఉన్నాయి ఆర్గనైజేషన్స్. కూరగాయల వ్యాపారం చేసుకుంటానండి, అతనితో కూడా నేను ఇంటర్వ్యూ చేశా. కూరగాయల వ్యాపారం చేసుకుంటాను ఇదంటే, అటువంటి వాళ్ళు వీళ్ళు నా దగ్గర తీసుకొచ్చినా ఎవరు సెలెక్ట్ చేసుకోరు, డబ్బులు వేస్ట్, రిజిస్ట్రేషన్ ఫీజు ఎంతో కొంత డబ్బులు వేస్ట్ అవుతుంది. నేను ఏమన్నానంటే, మీరు ప్రొఫైల్ బాగుండాలి. దుర్గాప్రసాద్ గారిది తోడు కావాలి దగ్గరికి వెళ్ళామంటే అందరూ క్లాస్ పీపుల్ వస్తారు, ఎలైట్ పీపుల్ వస్తారు, క్లాస్ 1 పీపుల్ వస్తారు అని అనుకోవాలన్నమాట. అటువంటి వాళ్ళే రావాలి. ఆడవాళ్ళు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎనర్జెటిక్గా ఉండాలమ్మా, చక్కగా అది హస్బెండ్ని సాటిస్ఫై చేయాలి. అంటే ఏంటి, హ్యాపీగా ఉండాలి. అబ్బాయి ఈ అమ్మాయి, ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఒక అతను రిటైర్డ్ ప్రొఫెసర్ ఉన్నాడు, ఎవరు పడితే నేను చేసుకోవాలండి సార్, నేను ఎప్పుడైనా తీసుకెళ్ళినా బయటికి మన ప్రొఫెసర్ గారు భలే అమ్మాయిని చేసుకున్నాడు అని అనుకోవాలండి, మూలుగుతూ ముక్కుతూ ఉన్న వాళ్ళు అయితే నాకు ఎలాగా చెప్పనా అని అన్నాడు. నిజంగానే పెద్ద డాక్టర్ గారు, రాజు గారు, ఆయన భీమవరం రాజు గారు అన్నమాట. ఆయన చెప్తే నేను పెద్ద చిల్డ్రన్ స్పెషలిస్ట్ని, వైఫ్ లేదు, చూడండి నేను ఒక అమ్మాయిని చేసుకోవాలంటే కొంచెం డిగ్నిఫైడ్గా ఉండాలి కదా, దాన్ని బట్టి ఆలోచించాను. కానీ పరిచయ వేదికకు రాలేరు వాళ్ళు. నాలో ధనలక్ష్మి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, చాలా ఆర్గనైజేషన్స్ హైదరాబాద్లో కండక్ట్ చేశారు. కండక్ట్ చేస్తే అయిపోయింది, క్లోజ్. నేనేమంటానంటే, హైదరాబాద్లో నా పరిచయ వేదిక వచ్చారు, వాళ్ళు మంచి ప్రొఫైలు, కానీ నేను తిరుపతిలోను, విజయవాడ, విశాఖపట్నంలో కండక్ట్ చేసినప్పుడు వాళ్ళకి సరిపడా ఉన్నారు. నేను ఉచితంగా డబ్బులు ఎక్స్ట్రా అడగకుండా, నాకు 10,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి, అలా ఏం అడగకుండా, ఏమంటే ఒక మంచిగా, అంటే ఒక కుటుంబ సభ్యుడు, నాకు ఆ అనుభవం ఉందమ్మా. పెళ్ళి కాకపోతే ఎంత బాధపడతాం చుట్టాలకి అని నాకు అనుభవం ఉంది. ఎందుకంటే ఎంత మాకు తెలిసిపోద్ది కదా, ఏమంటే మీరు హైదరాబాద్ వచ్చారు, మీకు ఎవరు సెలెక్ట్ అవ్వలేదు, కానీ విశాఖపట్నంలో పలానా ఆవిడ ఉంది, నాకు బ్రాహ్మణ్ అండి ఆవిడ, నాకు బ్రాహ్మణే కావాలని అడుగుతుంది ఆవిడ. ఆయన విశాఖపట్నంలో ఉన్నాడు. ఆయన
మరి మిగతా ఆర్గనైజేషన్ హైదరాబాద్ వచ్చేసి వెళ్ళిపోవడమే. నేనేమన్నాను, ఎస్ వీళ్ళిద్దరు కలుపుతాము ఫ్రీగానే, ఉచితంగానే, డబ్బులు ఏం తీసుకోం. అది నా ఐడియా అనమాట. ఇది కూడా అందరూ మెచ్చుకుంటారు నన్ను. పెన్షనర్స్ సెపరేట్గా చేద్దాం అనుకుంటున్నాను. పెన్షనర్స్, ఫస్ట్ మ్యారేజెస్ కూడా ఎవరు కూడా అందరూ కూడా ఏంటంటే నా దగ్గర రావాల్సిన వాళ్ళు ఎలైట్ పీపుల్ అమ్మా. అంటే దుర్గా ప్రసాద్ దగ్గరికి వెళ్తే మంచి మ్యారేజెస్ దొరుకుతాయి. ఏదో ఇది క్విక్ మ్యారేజెస్ లాగా దుర్గా ప్రసాద్ వెళ్తే తోడు కావాలి, క్విక్ మ్యారేజెస్. మరి హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి అవన్నీ కూడా చూస్తారా? అన్ని అంటే విషయం ఏంటంటే, మంచి ప్రశ్న అడిగా. వాళ్ళని పరిచయం చేస్తాం, పరిచయం చెప్తాం, ఏమంటే ఎక్స్ గారు వచ్చారు, ఇగో ఈయన వయసు 62 years, ఈయనకి పెన్షన్ 70,000 వస్తుంది, ఈయన హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ చెప్తాం. ఈ రోజుల్లో బీపీ షుగర్ ప్రతి వాళ్ళకి ఉంటుంది, కంట్రోల్గా ఉంటుంది, మంచి మెడికల్ ఫెసిలిటీ ఉంది కదమ్మా. వాళ్ళకి కావాల్సింది అదేనే. ఇప్పుడు ఆమె కూడా రావచ్చు, జాగ్రత్త చూసుకుంటారు, ఇలాగా అని నా ప్లాన్ అనమాట. ఎలా ఉంది? చాలా బాగుంది. అండ్ మీరు అన్నది కూడా, ఇప్పుడు వైజాగ్ లో అమ్మాయి ఉన్నారు, హైదరాబాద్ లో అబ్బాయి అన్నప్పుడు, అంటే ఇక్కడే ఈ ఏరియాస్ కాకుండా అట్లా కూడా కనెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే నాకు తెలుస్తుంది కదా, నేను అదే ఫీల్డ్ లో ఉన్నాను. ఆ ఇంట్రెస్ట్ ఏంటి, హెల్ప్ చేయాలని ఉంది నాకు తెలియదు. నాకు చాలా మంది ఇక్కడే హైదరాబాద్ లో అప్లికేషన్ తీసుకోవడం, పక్కన పడేయడం. నేను అలా కాదు, నేను వాళ్ళకి ఒకసారి జ్ఞాపకం అంటే ప్రతి వాళ్ళు చూడలేం, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు వీక్లీ వన్స్ ఉంటుందా ఈ పరిచయ వేదిక అనేది? వీక్లీ అంటే హైదరాబాద్ లో ఇప్పుడు కండక్ట్ చేసాను అనుకోండి, నెక్స్ట్ మంత్ ఉంటుంది. ఈ వారం March 9 తిరుపతి, March 16 విజయవాడ, March 23 విశాఖపట్నం, మళ్ళీ హైదరాబాదు April 1st week. ఇప్పుడు దీనికి అంటే ఎవరైనా కాంటాక్ట్ చేయడమేనా, లేదంటే డైరెక్ట్ గా వెబ్సైట్ ఉంది, దాంట్లో? వెబ్సైట్ ఏం లేదు, మామూలుగా గూగుల్లో ఎత్తుకునే దొరుకుతుంది మనకి. ఇప్పుడు మీరు నెంబర్లో మీరు ఎదురు కానీ నెంబర్లో వేస్తే వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు, వాళ్ళతో మాట్లాడతాం. అంతేగాని మొన్న ఒక మీటింగ్ హైదరాబాద్ లో కండక్ట్ చేసినప్పుడు కొద్దిగా ఎక్కువ మాట్లాడాడు ఒక అతను వచ్చి, 10 నిమిషాలు సోదిలాగా మాట్లాడాడు. అది ఏమొద్దంటే అక్కడ కూర్చున్న వాళ్ళు అతని మీద నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. వచ్చింది దేనికి, ఎవరైనా తోడు దొరుకుతారని చూస్తుంటే ఇతను ప్రసంగం, అధిక ప్రసంగం చేస్తే ఏమవుతుంది, జాగ్రత్తగా అలాంటి మానిటర్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు టఫ్ జాబే ఇది, ఏదో సింపుల్ గా ఏదో పెళ్లి సంబంధాలు చూస్తున్నాం అన్నట్లు కాదు. అవునండి. ఫస్ట్ మ్యారేజ్ వాళ్ళకి కూడా సంబంధాలు చూస్తారా? ఇక నుంచి చూద్దామని. ఎందుకంటే వచ్చిన ఫోన్ మేమే అన్యాయం చేసాం దుర్గా ప్రసాద్ గారు అడుగుతున్నారు. మాస్టారు ఎందుకండి మమ్మల్ని అరే లేదు, మనసు మార్చుకున్నా, ఉండమ్మా కంగారు పడకమా అంటే తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తారు కదా. మాకు మీరు మీద నమ్మకం, ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చా, ఎంతో మంది స్టూడెంట్స్. నేను ఆ డీజీపీ గోపీనాథ్ రెడ్డి గారిని కానీ, లాయర్లు ముప్పాళ్ళ సుబ్బారావు గారు, జడ్జిలు శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఎంతో గొప్పగా ఫీల్ అయిపోయినామ్మా. అబ్బా, చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇంటర్వ్యూ చేశా, త్రిపులార్ రఘురామకృష్ణరాజు గారు త్రిపులార్తో ఇంటర్వ్యూ చేశా. నేను ఎవరు మనసులో అంటే ఇంకోళ్ళతో అనలేము, డిప్యూటీ స్పీకర్తో ఇంటర్వ్యూ చేశా, అలా అనుకున్నాను. హోమ్ మినిస్టర్ మైసూర్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ చేశా, చాలా ఈజీగా చేసాం. అన్నిటికన్నా ఆనందం కలిగింది ఫస్ట్ దాంట్లో హైదరాబాద్లో నేను చేశాను, నిర్వహించాను. వాళ్ళందరూ కూడా నాకు మాట్లాడుతుంటే, దుర్గా ప్రసాద్ గారు మా జీవితాన్ని ఒక వెలుగు చూపిస్తున్నారు సార్ అంటే. ఒక అతను అన్నమాట, దుర్గామాత యొక్క ప్రసాదం సార్, మీరు దుర్గా ప్రసాద్ అంటే అది కాదండి, బాగా డిఫైన్ చేశారు అసలు. దుర్గా ప్రసాద్ అని మీరు అంటున్నారు, దానికి అర్థం నా పేరు దుర్గా ప్రసాద్ అన్న కాదండి, దుర్గామాత యొక్క ప్రసాదం. ఆ ప్రసాదం ఆ దేవుడి రూపంలో మాకు వచ్చి సహాయం చేస్తున్నారు. మీరు మంచి మాట చెప్పారండి. నేను ప్రతి వాళ్ళతోనూ క్లోజ్గా మాట్లాడతానమ్మా, వాళ్ళ ఇంట్లో సభ్యులాగా మాట్లాడతాను. సో ఇలాంటి బ్రాంచెస్ ఇంకా ఎన్నో పెట్టాలి, ఎన్నో జంటల్ని మీరు కలపాలి, వాళ్ళు హెల్దీగా బ్యూటిఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి. సో ఇది కంటిన్యూ చేద్దాము, మళ్ళీ ఇంటర్వ్యూస్ ఇవ్వండి మీరు, అంటే సక్సెస్ స్టోరీస్ చేద్దాం. వీళ్ళు ఇలా వచ్చారు, ఇలా కలిసారు, ఎలా జరిగింది ఏంటి అని చెప్తాం. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ కోసం కాంటాక్ట్ చేయాలంటే మీరు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేయడమే, చేయొచ్చు అంతే. ఇంకా వెబ్సైట్ అలాంటివి ఏం లేవు, ఓన్లీ గూగుల్లో నెంబర్ దొరుకుతుంది, ఇంకా వెబ్సైట్ ఏం పెట్టలేదు. అవన్నీ ఆఫీస్ లేదు. వాళ్ళు వచ్చేటప్పుడు అంటే ఏమేమి తీసుకుని రావాలి? వచ్చి భర్త చనిపోయాడు అనుకోండి, భర్త చనిపోయాక డెత్ సర్టిఫికేట్ జెరాక్స్, భార్య చనిపోతే భార్య యొక్క అది జెరాక్స్ డెత్ సర్టిఫికేట్, కోర్టు నుంచి విడిపోయింది అది, అవన్నీ కూడా 3 జెరాక్స్ పట్టుకుని 2 ఫోటోలు పట్టుకుని కొద్దిగా అమౌంట్ క్యాష్ పట్టుకుంటే బెటర్ అండి. ఎందుకంటే మీరు గూగుల్ పే అని ఎన్ని చాలా ఇబ్బందులు అండి. ఒక డబ్బులే కాదు, ఒక 1500 ఒక 1000 రూపాయలు పట్టుకుని వచ్చినప్పుడు అది ఇచ్చేస్తే బాగుంటుంది. అంతేగాని అక్కడ భోజనాలు కూడా పెడతాము, వాళ్ళకి ఏదో మధ్యాహ్నం నుంచి స్నాక్స్ కూడా ఉంటాయి.
ఎస్పెషల్లీ తిరుపతి వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే స్లేట్ స్కూల్ అని వెంకట్రామపురం అని ఉందండి ఇది. తన్నపల్లి సైడ్ ఉంది. తన్నపల్లి కట్ట కింద దాన్ని ఏమంటారంటే వెంకట్రామపురం స్లేట్ స్కూల్. స్లేట్ అంటే పలక. మార్చి 9వ తారీఖు వచ్చేటప్పుడు ఒక ఆటోలో వచ్చారనుకోండి, ఆటో నెంబర్ తీసుకోమన్నా, ఈవినింగ్ కావాలంటే మళ్ళీ అతను మనం పిలవచ్చు. ఒకవేళ ఆ ఏరియా కొద్దిగా దూరంగా ఉన్నా ఆ వచ్చిన తిరుపతి వచ్చే వాళ్ళందరూ కూడా ఆటో నెంబర్, వాళ్ళ యొక్క సెల్ నెంబర్ నోట్ చేసుకోవాలి. నెంబర్ నోట్ చేసుకుంటే వాళ్ళు జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ పిల్లల పర్మిషన్ కూడా కావాలిగా మళ్ళీ. పిల్లల పర్మిషన్ అంటే అది వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే నేను ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉందనుకో, నా దగ్గరకు వచ్చారనుకో, నేను చెప్తాను మా పిల్లలు ఒప్పుకోవట్లేదని అన్నారనుకో, నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా. విషయం ఏంటంటే దానికి చాలా సింపుల్ అమ్మా. ఎందుకు ఒప్పుకోరంటే వాళ్ళ ఆస్తులు వాటా వెళ్తుందని. అందుకు ఏం చేస్తారంటే ముందు ఏమైతే ఉందో వాళ్ళకి ఇచ్చి రాసేయాలి. నేను కూడా ఒప్పుకోను. ఈయన దగ్గరంతా ఆస్తి పెట్టుకుని పెళ్లి చేసుకుంటానని నేనే ఒప్పుకోను. న్యాయం కాదు కూడా అది. ఎందుకంటే పిల్లలు వాళ్ళ కన్న పిల్లలు కదా, వాళ్ళకి అన్యాయం చేయలేము. ముందు వాళ్ళకి ఏం కావాలో అన్నీ ఇచ్చేసి, ఒక 5 కోట్లు ఉందనుకోమ్మా, ఈయన 1 కోటి రూపాయలు ఉంచుకుని 4 కోట్లు పిల్లలకి ఇవ్వాల్సిందే. ఆయన పెన్షన్ ఉందనుకోండి, పెన్షన్ అయితే మొత్తం అంతా కూడా వాళ్ళకి ఇచ్చేసి, మిగతా ఏదో ఆశలను ఇచ్చేసి ఆ పెన్షన్ మీద బతుకుతాడు. ₹1,00,000 పెన్షన్ వస్తుంది అనుకోండి. అది వస్తే ఏమైనా అయితే మాత్రం మళ్ళీ ఆ వైఫ్కి 50,000 వస్తుంది. మ్యారేజ్ చేసుకుంటారు. ఇది ఎంత పరిచయ వేదికే వాళ్ళు వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము వెళ్ళి చెయ్యం, తర్వాత గొడవలు వస్తాయి, అవన్నీ ఆ పంచాయతీలన్నీ మళ్ళీ మనకు సంబంధం లేదు. అది విషయం ప్రతి వాళ్ళు అంతే. మ్యాట్రిమోనీలు ఏం చేస్తారు, వాళ్ళు నెంబర్లు ఇస్తారు, మీరు చూసుకోండి అంటారు. వాళ్ళు కూడా అందరికి తెలిసింది. ఇది ఓన్లీ పరిచయ వేదికే. చక్కగా ఏంటంటే వాళ్ళు కొద్దిగా నేనంటే నా ఉద్దేశం ఏంటంటే జెంట్స్ అయితే అబవ్ 30,000 ఉంటే మంచిది, బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది. 10,000, 5,000 అయినా కూడా చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, దానికి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు తెలియకపోతే నేను నెంబర్లు ఇస్తాను. అది వాళ్ళ ఆర్గనైజేషన్ నెంబర్ నేను ఇవ్వగలను. నాకు మీన్ మెంటాలిటీ కాదమ్మా. వాళ్ళు పెళ్లి జరగాలి, నేనా ఇంకో ఆర్గనైజేషన్ కాదు, ఎవరైనా సరే వాళ్ళకి మంచి జరగాలి. మంచి జరిగే అతనే మా మాస్టర్ దుర్గాప్రసాద్, గురువు లాంటివాడిని. ఇప్పుడు నేను ఒక కుటుంబ సభ్యుని అయ్యాను అంతే. ఖచ్చితంగా అండి. ఎవరికైనా సెకండ్ మ్యారేజ్ అవ్వాలి అనుకున్నారు, సో వెయిట్ చేస్తూ ఉన్నారు సంబంధాలు కుదరక, లేదా ఫస్ట్ మ్యారేజ్ మంచి సంబంధం కోసం చూస్తున్నారంటే ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. మీరు డేట్స్ అవి చెప్తూ ఉంటారు, ఎప్పుడు ఎక్కడెక్కడ జరుగుతుంది తోడు కావాలి ప్రోగ్రామ్ అనేది. సో దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. సో మంచి తోడు దొరకాలని కోరుకుందామండి. మంచి ఉద్దేశం ఇది. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. నమస్కారం ధనలక్ష్మి.